నమస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అబ్బాయికి కావచ్చు అమ్మాయికి కావచ్చు ఎలాంటి సంబంధాలు కావాలని సరే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. అదేవిధంగా మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా యూఎస్ సంబంధించి కావచ్చు, మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చును. అదేవిధంగా ఫోటో డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక వీరే మీకు కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866030439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో ఫుల్ వివరాలు కనుక పంపించినట్లయితే కనుక మీకు కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా సరే చెప్తారు. అదేవిధంగా ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. అమ్మ, రాబోయేది గురు పౌర్ణమి. ఆ గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి? ఆ రోజున ఏం చేస్తే మంచిది? చాలా మంచి విషయం అమ్మ. గురు పౌర్ణమి అంటే అజ్ఞాన అంధకారం నుంచి జ్ఞానం వైపు నడిపించేవాడే గురుడు. ఆ గురువు అయినటువంటి ఆ గురువు యొక్క బలం ఉంటే కనుక మనకి జ్యోతిష శాస్త్ర ప్రకారం కూడా మనకి అన్ని విధాల ఐశ్వర్యం, ఆనందం, అద్భుతమైనటువంటి శుభయోగాలు అన్నీ కూడా గురువు దగ్గర ఉంటాయని జ్యోతిష శాస్త్రరీత్యా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకి చిన్నప్పటి నుంచి కూడా విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువు తర్వాత పెద్ద అయిన తర్వాత మనకి కాలేజీలో లెక్చరర్స్, తర్వాత మనకి చక్కటి ఉద్యోగాల్లో పై అధికారులు కూడా గురుత్వము అనేది మనం రకరకాలైనటువంటి బోధనా గురువుల్ని మనం అనుకుంటూ ఉంటాం. అందువలన ఈ గురు పౌర్ణమి రోజున వ్యాస మహర్షిని తలుచుకొని, శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకొని చక్కగా ఆధ్యాత్మికంగా మనకి లలితా సహస్రం పుస్తకాలు కానీ, విష్ణు సహస్ర పుస్తకాలు కానీ అందరికీ పంచడం, ఎవరికైనా పేద పిల్లలకి పుస్తకాలు కొనుక్కొని ఇవ్వడం, ఇలాంటివి చేసినట్లయితే కనుక అన్నదానం చేస్తే ఇంకా శుభంగా ఉంటుంది. లడ్డూలు కూడా దానం చేయొచ్చు. గురువుకి ఇష్టమైనటువంటి శనగపిండితో చేసిన పదార్థాలు చేస్తే గురువు అనేటటువంటి గ్రహం ఏదైనా సరే వివాహాలు కానివ్వకుండా అడ్డుపడుతుంటే వివాహాలు తొందరగా అవ్వడానికి కూడా ఇది అవకాశం కింద అనుకోండి. గురు పూర్ణిమ రోజున అన్నదానం విరివిగా చేయండి. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. మా బ్రాహ్మిన్స్లో 28 సంవత్సరాలు అబ్బాయి, 5'5" హైటు, ఎంఎస్ చేశాడు. ఈయన తగినటువంటి వధువు కావాలి. 36 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. శాఖ పట్టింపు లేదు. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్, 31 సంవత్సరం, 5'8" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్, 32 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్, హైదరాబాద్లోనే 35 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంబీఏ చేసి హైదరాబాద్లోనే 9 లక్షల జీతంలో ఉన్నాడు. ఈయన తగినటువంటి వధువు కావాలి. గౌర్స్ క్యాస్ట్, 31 సంవత్సరం, 5'8" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్, 33 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, నెలకి 2 లక్షలు వస్తుంది. వెనకాల 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 32 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంఎస్ చేశాడు, యూఎస్లో ఉన్నాడు. ఈయన 18.5 లక్షలు వస్తుంది నెలకి. అందువల్ల ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రజక క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా 28 సంవత్సరాలు, ఆర్యవైశ్య కాస్టు, 50 లక్షల దాకా వస్తుంది సంవత్సరానికి. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. బీటెక్ చేశాడు, సాఫ్ట్వేరు. అదేవిధంగా ఎస్సీ మాలా క్యాస్ట్, 37 సంవత్సరాలు, 5'3" హైటు, బీఫార్మసీ చేసి సెంట్రల్ గవర్నమెంట్ అబ్బాయి చేస్తున్నాడు. 7 నుంచి 8 లక్షల జీతం వస్తుంది సంవత్సరానికి. తగినటువంటి వధువు కావాలి. అంటే హైట్ కొంచెం తక్కువ, ఈ విషయం గమనించగలరు. ఎస్సీ మాదిగా క్యాస్ట్, 33 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. మాదిగా క్యాస్ట్లో వధువు కావాలి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439.
ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో పూర్తి వివరాలు పంపించినట్లయితే మీకే కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. కానీ వివరాలు మాత్రం నిజమైన వివరాలు మాత్రమే పంపించండి. ఎవరైనా సరే ఎలాంటి సంబంధం కావాలన్నా సరే, మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహానికి సంబంధించి కావచ్చు, ఎలాంటి సంబంధాలకైనా సరే, హిందువులకు సంబంధించి ఎలాంటి సంబంధం కావాలన్నా సరే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. అదేవిధంగా ఇదే వాట్సాప్ నెంబర్కి జాతక పరిశీలన కూడా ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించినట్టు కనుక జాతక పరిశీలన చేసిన తర్వాత మీకు కాల్ చేసి మాట్లాడడం కూడా జరుగుతుంది. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి అన్ని వివరాలు పంపించగలరు. ఓకేనమ్మా. ఎవరికైనా సరే సౌభాగ్యం కావాలనుకున్న వాళ్ళు చాలామంది వ్రతాలు చేస్తూ ఉంటారు కదా, పర్టికులర్గా చేయాల్సిన ఇంట్లో చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయంటారా? తప్పనిసరిగానమ్మా. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళందరూ కూడా 5వ తనానికి గుర్తుగా అరచేతిలో గోరింటాకు వేసుకోవడం అనేది సహజంగా ఉంది. అలాగే కొత్త గాజులు కొనుక్కుంటూ ఉంటారు. అంటే ఎరుపు, పసుపు, ఆకుపచ్చ 3 కూడా శుభకరం కాబట్టి ఆ 3 రంగులు గోల్డ్ కలర్ కూడా కొంటారు. ఈ విధంగా ఈ 4 రంగుల్లోనే ఎక్కువ కొనుక్కోండి. నలుపు, తర్వాత నీలం, ఆ తర్వాత బూడిద రంగు కొంచెం అవాయిడ్ చేయడమే మంచిది. ఆ విషయాన్ని గమనించండి. మళ్ళీ రామానీలం ఓకే, తరతతిమా రంగులు మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి. అదేవిధంగా కొన్ని 5వ తనానికి సంబంధించి కాళ్ళకి పసుపు రాసుకోవడం మంగళవారం, శుక్రవారం, ఆ తర్వాత మంగళసూత్రం వేసుకోవడం, నల్లపూసలు ధరించడం, అదేవిధంగా కుంకుమ ధారణ చేయటం, ఇవి చేసినట్లయితే తప్పనిసరిగా మీ 5వ తనం గౌరీ కటాక్షం కూడా అభివృద్ధి అవుతుంది. ఓకేనమ్మా. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, MBA చేసింది, మేనేజర్గా పనిచేస్తుంది. పిల్ల 15 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. హైదరాబాద్లోనే. ఈ అమ్మాయికి 5 కోట్ల ఆస్తి కూడా ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, యూఎస్లో 200Kలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. 8 కోట్ల ప్రాపర్టీ ఉంది. అమ్మ ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. వరంగల్ నుంచి లలిత. లలిత గారు నమస్తే అండి. హలో. మా బాబు. ఓకే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. అబ్బాయి ఏం చదువుకున్నాడమ్మా? అబ్బాయి అదే పంచాయతీ సెక్రటరీ, గవర్నమెంట్ జాబు. ఏం చదువేంటి? చదువు ఎంఫార్మసీ చేశాడు. ఎంఫార్మసీ అయిపోయింది. గవర్నమెంట్ జాబు అది వచ్చేసింది. పంచాయతీ సెక్రటరీగా జాబ్ చేస్తున్నారు. సంతోషం. మాకు కన్ఫర్మ్ అయిపోయిందిగా. సరే అమ్మా. కులం ఏంటమ్మా మీరు? పద్మశాలి. ఓకే. అబ్బాయి ఫోటో వివరాలు కూడా నెంబర్ చెప్తారు అమ్మాయి, కొంచెం రాసుకొని ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి అమ్మా. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి మీ అబ్బాయి యొక్క ఫోటో డీటెయిల్స్ పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మీతో మాట్లాడతారు. ఓకేనమ్మా. మరొక కాలర్ తీసుకుందాం కరీంనగర్ నుంచి. నమస్తే అండి సూర్యనారాయణ గారు. నమస్కారం మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. అబ్బాయి ఉన్నాడు సుహాస్ చారి. ఓకే. ఏం చదువుకున్నాడు? అతను ఎంకామ్ LLB CS. ఓకే. హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ లో ఆఫీస్ ఉంది, ప్రాక్టీస్ చేస్తాడు అక్కడ. సంతోషం. క్యాస్ట్ ఏమిటండి? విశ్వబ్రాహ్మణ్. ఓకే, పంపించండి. అబ్బాయి ఫోటో వివరాలన్నీ పెట్టండి. విశ్వబ్రాహ్మణ్లో మంచి మ్యాచెస్ ఉన్నాయి, డెఫినెట్గా చూద్దామండి. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి మీ అబ్బాయి యొక్క ఫోటో డీటెయిల్స్ పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత మీతో కాల్ చేసి మాట్లాడతారు. ఓకేనమ్మా. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాల అమ్మాయి, 5'3" హైటు, బీటెక్, బెంగళూరులో 12 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఈ అమ్మాయి హైదరాబాద్లో జాబ్ చేస్తోంది. 10 లక్షల ప్యాకేజీలో ఉంది. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, MBA, ఈ అమ్మాయి 15 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 8 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 31 ఇయర్స్, 5'5" హైటు, IIT చేసింది. మే 30 లక్షల ప్యాకేజీలో ఉంది. 5'5" హైటు, కాపు క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. అదేవిధంగా SC మాలా క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'1" హైటు, బీటెక్, MS, USలో 110Kలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, MTech, 5'4" హైటు, MTech, హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉంది పాప. మాదిగా క్యాస్ట్లో వరుడు కావాలి. సెకండ్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ 35 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 14 లక్షల ప్యాకేజీలో ఉంది. వెనకాల 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెండో పెళ్లికి వరుడు కావాలి.
యాదవ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ సాఫ్ట్వేర్ 10 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి హైదరాబాద్లోనే. అదేవిధంగా వెలమా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'5" హైటు MBA EMI 8 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఓకేనమ్మా, ఒక కాలర్ నా తీసుకుందాం. కామారెడ్డి నుంచి రాజయ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం, బాగున్నారా మేడం? బాగున్నామండి, మేడంతో మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మా అబ్బాయి రెండో సంబంధానికి ఒక అమ్మాయి కావాలమ్మా. అబ్బాయి ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు ప్రజెంట్? అబ్బాయి ప్రజెంట్ మాకు ఫార్మా ఏజెన్సీ ఉంది మేడం. ఓకే, అవి చూసుకుంటున్నారా? మెడికల్ ఏజెన్సీస్ ఉన్నాయి. అబ్బాయి అవి చూసుకుంటున్నాడు. ఒక్కడే అబ్బాయి. అయితే భార్య గతించింది. చిన్న పిల్లలు 2 ఆడపిల్లలు ఉన్నారమ్మా. అయ్యో, సరేనండి, చూద్దామండి. తప్పనిసరిగా మంచి వాళ్ళు, పేషెన్స్ ఉన్న వాళ్ళని చూద్దాము. అబ్బాయి ఫోటో వివరాలన్నీ కూడా పంపించండి. మీ క్యాస్ట్ ఏమిటండి? పద్మశాలి అండి. పద్మశాలి. ఓకే, పంపించండి, మా ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ మేడం. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి మీ అబ్బాయి యొక్క ఫోటో డీటెయిల్స్ పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా సరే చూస్తారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. సరేమ్మా, ఇప్పుడు మున్నూరు కాపు క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. 90,000 జీతంలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ సాఫ్ట్వేర్ 10 లక్షల జీతంలో ఉన్నాడు. అబ్బాయి తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ సాఫ్ట్వేర్ 14 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'11" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉన్నాడు. ఈ కుర్రాడికి వెల్ సెటిల్డ్ వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్ IIIT చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో పనిచేస్తున్నటువంటి ఈ అబ్బాయి 50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'5" హైటు MSc యుఎస్లో నెలకి 6 లక్షల జీతంలో ఉన్నాడు. ఈ అబ్బాయి మాదిగా క్యాస్ట్లో వధువు కావాలి. సెకండ్ మ్యాచ్ క్షత్రియ క్యాస్ట్ 31 సంవత్సరం 5'9" హైటు బీటెక్ బెంగళూరులో పనిచేస్తున్నటువంటి ఈ అబ్బాయి 10 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం కూడా చూస్తారు, ఆ విషయం గమనించగలరు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ ఈ అబ్బాయి బెంగళూరులో 19 లక్షల జీతంలో ఉన్నాడు. IIT చేశాడు. ఈ విధంగా చూసుకుని మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేయొచ్చు. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ MS యుఎస్లో 133Kలో ఉన్నాడు. ఈ అబ్బాయి వెనకాల 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో ఫుల్ డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక మీకే వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ దగ్గర నుంచి కూడా మరికొన్ని వివరాలు కూడా తీసుకుంటారు. అదేవిధంగా ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలనుకున్న వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి ఫుల్ వివరాలు పంపించవచ్చును. 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే జాతక పరిశీలన కావాలో వారి యొక్క పూర్తి వివరాలు కనుక పంపించినట్లయితే కనుక వీరే మీకు కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. మీకు జాతక పరిశీలన కూడా చేస్తారు. వివాహానికి సంబంధించి ఏమైనా జాతకంలో ఏమైనా జాతక దోషాలు ఉన్నాయా లేదో చూస్తారు. దానికి సంబంధించి ఏమైనా పూజా విధానం ఉన్నా సరే మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనమ్మా, ఎవరికైనా సరే వివాహానికి సంబంధించి కొన్ని దోషాలు ఉంటూ ఉంటాయి. సో అలాంటి వారికి మీ తరపున కూడా కొన్ని జరిపిస్తూ ఉంటారు కదమ్మా, వాటి వివరాలు కూడా తెలియదు. తప్పనిసరిగానమ్మా, ఇప్పుడు రాహుకేతువులకి పూజలని కాళహస్తి వెళ్ళొచ్చాం పెళ్లి కుదరట్లేదు అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి విశ్వాసు గాంధర్వ పాశుపతం అని 5 బ్రాహ్మలు చక్కగా మంత్రోచ్చారణతో నమ్మక జమకాలతో అప్పటికప్పుడు శివలింగం చేసి వాళ్ళ చేత అభిషేకం చేయించడం జరుగుతుందమ్మా. అలాంటివి చేయించుకున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి పెళ్లి కుదరడం, లేకపోతే మంచి సంబంధం రావటం లేదు, దగ్గరగా వచ్చిపోతుంది. అలాంటివి కూడా మనకి తిరిగి చక్కటి వివాహాలు అయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆ విధంగా చేయించడం జరుగుతుంది. కన్యాపాశుపతం తర్వాత అబ్బాయికైతే కన్యాపాశుపతం, అమ్మాయికైతే కనుక వరపాశుపతం చేస్తూ ఉంటాము. ఈ విధంగా చేయించడం వల్ల తర్వాత ఏంటంటే చాలా వరకు చండీ హోమాలు పౌర్ణమికి కూడా జరుగుతూ ఉంటాయమ్మా. ఆ విధంగా ఎవరికి వాళ్ళనే ఇండివిజువల్గా చేయించడం వల్ల ఆ ఫలితం అమ్మవారి దయ. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. అమ్మవారు దయ వల్ల
మనకి పెళ్ళిళ్ళు కూడా చక్కగా జరుగుతున్నాయి, దోషాలు పోతున్నాయి. మెయిన్ ఏంటంటే దోషాలన్నీ కూడా ఆమె తీసుకొని మనందరినీ కూడా పునీతం చేసి మంచి పెళ్లి సంబంధాలు తీసుకొస్తుంది. అందువల్ల చండీ హోమానికి కూడా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను నేను. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ 36 సంవత్సరాలు 5'4" MS యూఎస్లో ఉంది పాప. 65K వస్తుంది. సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి. అదేవిధంగా ఇప్పుడు నేను చదివేవన్నీ రెండో పెళ్ళివండి. ఇప్పటి వరకు ఫస్ట్ మ్యాచ్ చెప్పుకున్నాం కదా, ఇవన్నీ రెండో పెళ్ళివి, గమనించండి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం 5'5" హైటు, బీటెక్ యూఎస్లో 150Kలో ఉంది. అమ్మాయికి రెండో పెళ్ళికి వరుడు కావాలి. శ్రీ వైష్ణవ క్యాస్టు. అయితే ఏంటంటే కనుక వీళ్ళు కులాంతర వివాహం చూస్తారు. అమ్మాయికి రెండో పెళ్ళి 33 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్ MS, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది పిల్ల. వెల్ సెటిల్డ్, వీళ్ళు వెల్ సెటిల్డ్, వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. అమ్మాయి 30 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అమ్మాయి 45,000 జీతం. రెండో పెళ్లికి తగినటువంటి వరుడు కావాలి. ఓకేనమ్మా, ఒక కాలర్ని తీసుకుని కంటిన్యూ చేద్దాం. చీపురుపల్లి నుంచి పద్మ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం. నమస్తే పద్మ గారు, చెప్పండి. మా అబ్బాయికి సంబంధం గురించి అండి మేడం గారు. ఓకే అమ్మా, విజయనగరం చీపురుపల్లా? విజయనగరం జిల్లా చీపురుపల్లి. అర్థమైందమ్మా. ఓకే అమ్మా, అబ్బాయి ఏం చదువుకున్నాడు? అబ్బాయి డిగ్రీ చేశాడండి. ఓకే అమ్మా. కానీ మరి జాబ్ లేదండి, వ్యాపారమే చేస్తాడు. ఓకే అమ్మా. కులం ఏంటండి? కులం క్యాస్ట్ ఏంటి? కులం అండి కోమటం అండి. వైఎస్ఎస్. సరే మా అబ్బాయి ఫోటో డీటెయిల్స్ పెట్టండి, చూద్దాం. మేడం గారు, మా అబ్బాయికి ఏది జరగడం లేదండి మేడం గారు. ఏ వ్యాపారం పెట్టినా ఏది పెట్టినా జరగడం లేదు. జాతకం చూద్దాం అమ్మా. జాతకం వివరాలు కూడా పెట్టండి, వాట్సాప్లో పెట్టండి. వాట్సాప్ నెంబర్ చెప్పండి. ఓకేనండి, జాతక వివరాలు, మీ అబ్బాయి యొక్క ఫోటో డీటెయిల్స్ వాట్సాప్ నెంబర్లో పెట్టండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మాట్లాడతారు మీతో. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు కాపు క్యాస్ట్ 35 సంవత్సరాలు అబ్బాయి. ఈ అబ్బాయి 5'4" హైటు, బీటెక్. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. సెకండ్ మ్యాచ్. అదేవిధంగా కాపు క్యాస్ట్లో 33 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్, అసిస్టెంట్ మేనేజర్గా హైదరాబాద్లోనే 8 లక్షల జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్ళికి. అదేవిధంగా అప్పుడు అబ్బాయిలు చెప్తాను, రెండో పెళ్ళి అబ్బాయిలవి. రెడ్డి క్యాస్ట్ 36 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. 30 సంవత్సరాల అబ్బాయి 5'8" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 37 సంవత్సరాలు 5'9" హైటు, రెండో పెళ్లి, మేనేజర్గా పనిచేస్తున్నాడు. 40 లక్షల జీతంలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. 39 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్, MBA, హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి వెలమా క్యాస్ట్లో. SC మాలా క్యాస్ట్ 36 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 80,000 జీతంలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్లికి. ఓకేనండి, వివాహానికి సంబంధించి మీకు ఎవరికైనా సరే సంబంధాలు కావాలనుకుంటున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించేట్లయితే కనుక మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా సరే లైవ్లోనే మాట్లాడాలనే ఏమీ లేదు. ఎవరైనా సరే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారైనా సరే ఫోటో వివరాలు కనుక ఈ వాట్సాప్ నెంబర్కి పంపించేటట్లయితే కనుక మీకు కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం గుంటూరు నుంచి. సాంబశివరావు గారు, నమస్తే అండి. మాట్లాడండి మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. అమ్మా నమస్తే అమ్మా మేడం గారు. మా మనవరాలు హైదరాబాద్ లో జాబ్ చేస్తుందమ్మా. సంతోషం, చెప్పండి. ఆమెకి USA మ్యాచ్ కావాలనుకుంటున్నాము. మా క్యాస్ట్ కమ్మమ్మ. అలాగేనండి, అమ్మాయి ఫోటో వివరాలు నాకు వాట్సాప్ చేయండి సాంబశివరావు గారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. మరిన్ని వివరాలు తీసుకుంటారు మీ దగ్గర. అప్పుడు తప్పనిసరిగా తగిన సంబంధాలు చూద్దాం. థ్యాంక్స్ అమ్మా. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి మీ మనవరాల యొక్క ఫోటో డీటెయిల్స్ పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఓకేనండి. ఓకేనమ్మా, ప్రత్యేకించి లక్ష్మీ కటాక్షం కలగాలి అనుకున్నవారు ఇంట్లో చేయాల్సిన నియమ నిబంధనలు ఏంటి అసలు? చాలా మంచి మాట మాట్లాడారు. అందరికీ కూడా కావాల్సింది ఆవిడ అనుగ్రహమే. అందువల్ల ఏ విధంగా చేసినప్పటికీ కూడా ప్రతిరోజు నిత్య పూజలో మీకు అలవాటు కింద చేసుకోండి.
యా దేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు చేసుకోండి. అమ్మవారు మీకు వెంటనే కటాక్షం అనేది లభిస్తుంది. 41 డేస్ చేసిన తర్వాత మీరే అంటారు ఇదివరకటి కన్నా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. పేదవాళ్ళకి శుక్రవారం పూట గడుపు నిండా భోజనం పెట్టండి. మీ దగ్గర ఉన్న వస్త్రాల్లో మంచి వస్త్రం, చిరిగిన వస్త్రాలు కాకుండా కొత్తవిస్తే మరీ మంచిది, మంచి వస్త్రం ఇవ్వండి. శ్రీమాత్రే నమః. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అమ్మాయిలు 28 సంవత్సరాల అమ్మాయి 5'6" హైటు, ఎంఎస్ చేసి యూఎస్లో 200Kలో ఉంది, H1B ఉంది. పిల్లకి 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'4" హైటు, ఎంటెక్. ఈ అమ్మాయి హైదరాబాద్లోనే పనిచేస్తుంది. 20 లక్షల ప్యాకేజీలో ఉంది. 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'5" హైటు, MBBS MD జనరల్ మెడిసిన్ చేసింది పాప. 3 లక్షలు వస్తుంది నెలకి. MD డాక్టర్ వరుడు కావాలి. MS కానీ MD కానీ చేసినటువంటి అబ్బాయి కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'4" హైటు, ఎంటెక్ చేసి IIT చేసి PhD కూడా చేసి యూఎస్లో ఉంది పిల్ల. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. 180K వస్తుంది. వెల్ సెటిల్డ్. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ MBBS MD చేస్తున్నాడు ఈ అబ్బాయి. 40 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ప్రాపర్టీ ఉంది. 28 సంవత్సరాలు 6'2" హైటు. ఈ అబ్బాయికి తగినటువంటి మంచి అందమైనటువంటి MD చేస్తున్న వధువు కావాలి. లేదా మామూలు వెల్ సెటిల్డ్ అయినా ఓకే వీళ్ళకి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం 5'10" హైటు, MS ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నాడు. 70 లక్షల జీతం వస్తుంది. ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. PR ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'11" హైటు, బీటెక్ MS సాఫ్ట్వేర్ యూఎస్లో 250Kలో ఉన్నాడు. ఈ అబ్బాయికి 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 5'8" హైటు, బీటెక్ IIT. ఈ అబ్బాయి 60 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు హైదరాబాద్లోనే. వెల్ సెటిల్డ్. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'10" హైటు, బిట్స్విలానీలో చదువుకున్నాడు అబ్బాయి. నెలకి 2 లక్షల జీతం వస్తుంది. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో వివరాలు పంపించినట్లయితే కనుక మీతో కాల్ చేసి మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు సేకరిస్తారు. అదేవిధంగా ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలి అనుకున్న వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి జాతక వివరాలు పంపించినట్లయితే కనుక జాతక పరిశీలన కూడా చేస్తారు. దానికి కూడా ఇదే వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. అదేవిధంగా వివాహానికి సంబంధించి మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మీకు యూఎస్ సంబంధం కావాలన్నా సరే ఆ వివాహాలకి సంబంధించి కూడా కావచ్చు, కులాంతర వివాహాలకి సంబంధించి కావచ్చు, హిందువులైతే కనుక ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మీకు వేదిక కానుంది. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో వివరాలు పంపించినట్టే కనుక మీకే కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. ఈ 2 బ్రాంచెస్లో కూడా మీరు డైరెక్ట్కి వెళ్ళి కూడా మాట్లాడవచ్చు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. బ్రాహ్మిన్స్లో అమ్మాయమ్మ 29 సంవత్సరాలు. ఈ పాపకి 5'5" హైటు, బీటెక్ చేసింది. 60,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. శాఖ పట్టింపు లేదు. తర్వాత కమ్మ క్యాష్లో 28 సంవత్సరాల అమ్మాయి 5'6" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ 9 లక్షల జీతంలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్. వీళ్ళు ఒక 10 కోట్ల దాకా అమ్మాయికి ఆస్తుంది. ఓకేనమ్మా, ఒక కాలర్ని తీసుకుని కంటిన్యూ చేద్దాం. ప్రొద్దుటూరు నుంచి సత్యనారాయణ. నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సత్యనారాయణ గారు, చెప్పండి. నమస్తే. మా బాబు వెలమా క్యాస్ట్. ఓకేనండి. అబ్బాయి ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారండి? బీటెక్ అయిపోయింది. ఓకే, కెనడాలో. ఓకేనండి. అబ్బాయి ఫోటో డీటెయిల్స్ పెట్టండి. వెలమా క్యాస్ట్ అమ్మాయిలు మన దగ్గర ఉన్నారు, తప్పనిసరిగా చూద్దామండి. ఓకే మేడం, ఇప్పుడే పంపించండి. 9866044439 ఆ నెంబర్ వాట్సాప్ ఉంది, దానికి పంపించండి. ఓకేనండి, ఆ వాట్సాప్ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. 9866044439 ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాల పాప, 5'3" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 5 లక్షల జీతంలో ఉంది. పాపకి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్. EMI 8 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహానికి 26 సంవత్సరాల అమ్మాయి, 5'6" హైటు, బీటెక్, EMI సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. అంటే ఎనీ OC ఎనీ BC చూస్తారు.
గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ సాఫ్ట్వేర్ 5 లక్షల జీతంలో ఉన్నటువంటి వధువుకి గౌడ్స్ క్యాస్ట్లో వరుడు కావాలి. వీళ్ళు కూడా వెల్ సెటిల్డే. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో డీటెయిల్స్ పంపించినట్టయితే కనుక మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా కొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధం కావాలో అడుగుతారు, అలాంటి సంబంధమే చూస్తారనమాట. అదేవిధంగా మీకు జాతక పరిశీలన కూడా కావాలనుకున్న వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి జాతక వివరాలు పంపించినట్టయితే కనుక జాతక పరిశీలన కూడా చేస్తారు. ఏమైనా జాతకంలో దోషాలు ఉంటే కనుక వివాహానికి సంబంధించి ఆ దోషానికి నివృత్తి కూడా చేయడానికి కొన్ని పూజలు కూడా చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు తెలియజేస్తారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. గంగపుత్ర క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'4" హైటు. ఈ పాప బీటెక్ చేసింది. నెలకి 4 లక్షల జీతం వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి గంగపుత్ర క్యాస్ట్లో. ముదిరాజు క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్. ఈ అమ్మాయి 50,000 జీతంలో ఉంది. ముదిరాజు క్యాస్ట్లో వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ సాఫ్ట్వేర్ 5 లక్షల జీతంలో ఉంది. ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు ఎంబీఏ. ఈ అమ్మాయి 10 లక్షల ప్యాకేజీలో ఉంది. ఎస్సీ మాలా క్యాస్ట్లో వరుడు కావాలి. ఎస్సీ మాదిగా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'5" హైటు. ఈ పాప బీటెక్ చేసింది. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో పూర్తి వివరాలు పంపించినట్లయితే కనుక మీకు కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహానికి సంబంధించి కావచ్చు, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనమ్మా, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతిరోజు అమ్మవారిని పూజించండి, ఆరాధించండి. డెఫినెట్గా మీ ఇంట్లో కళ్యాణం అవ్వాలని గౌరీదేవిని పసుపుతో చేసి అమ్మవారిని పూజిస్తూ ఉండండి. పెళ్లి కాని వాళ్ళు వివాహం అయిపోతుంది. శ్రీమాత్రే నమః. చూస్తారు కదా, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.